నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఎంఆర్పిఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గోవింద్ నరేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనేక ప్రెస్ మీట్లలో మాట్లాడడం జరిగింది. ఈ వేల గొంతులు లక్ష డప్పులు అనే అంశం మీద కూడా ఈ ఫిబ్రవరి 7వ తారీఖున ఒక నిరసన కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి పలు అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏదైతే మాల కులస్తులు కూడా దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. దీని గురించి కూడా చర్చిద్దాం. నమస్తే. నమస్కారం. ప్రధానంగా అంటే ఈ వేల గొంతులు లక్ష డప్పులు నినాదం మీరు ఏదైతే ఎత్తుకున్నారో ఓకే, ఇది ఇప్పటికి వర్గీకరణ కాకపోతే ఒకవేళ వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, కాకపోతే మరి నెక్స్ట్ ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంటన్న పరిస్థితి? ముందు మా దృష్టి అంతా ఈ వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మీద ప్రధానంగా మా దృష్టి అంతా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినంత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. ఈ వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం ద్వారా మా ఆవేదనను, మా ఆకాంక్షను వ్యక్తపరిచే ఒక సాంస్కృతిక కార్యక్రమం. ఇప్పటి వరకు మా ఆకాంక్షను, మా ఆవేదనను అనేక రూపాలు వ్యక్తపరిచినాం. ధర్నాల రూపకంగా కావచ్చు, రాస్తారోక రూపకంగా కావచ్చు, దిగ్బంధాల రూపకంగా కావచ్చు, ముట్టడి రూపకంగా కావచ్చు, బహిరంగ సభల రూపకంగా కావచ్చు, లేదా అసెంబ్లీ బుర్జుల మీద మా జెండా ఎగరవేయడం ద్వారా కావచ్చు, అనేక రూపాల్లో మా ఆకాంక్షలను ఇప్పటికే ప్రదర్శించుకుంటూ వచ్చినాం. కానీ తొలిసారి ఈ సమాజాన్ని మేల్కొల్పినటువంటి ఒక డప్పు ద్వారా, ఈ సమాజాన్ని సేవ చేసిన ఒక డప్పు ద్వారా, మా కుల వృత్తి అయినటువంటి, మా జాతి సాంస్కృతిక వాయిదమైనటువంటి డప్పు ద్వారా, ఆ డప్పును వాయించడం ద్వారా, డప్పును కొట్టడం ద్వారా మా జాతి ఆకాంక్ష, మా కులంలో ఎంత బలంగా ఉన్నదో, ఎంత దృఢంగా ఉన్నదో సమాజానికి, ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ వేల గొంతులు లక్ష డప్పులు అనే ఒక ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ తీర్మానంగా ఆయన చెప్పడం జరిగింది, ఖచ్చితంగా దీన్ని అమలు చేద్దామన్నది. అయినా కూడా మరి ఈ నిరసన కార్యక్రమం దేనికోసం అసలు, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని నుంచి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు వర్గీకరణను మేము అమలు చేస్తామని మాట్లాడారు. ఇప్పటికి 5 నెలలు అవుతుంది. దానికి ఒక రూపం స్వరూపం ఇంకా రాలేదు, ఇంకోటి కూడా అమల్లో తీసుకురాలేదు. దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలబెడతామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు వెనకబడిపోవడం జరిగింది. దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా హర్యానా ఉన్నది. ఇప్పుడు దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి ఇంకా వర్గీకరణ అమల్లోకి రాలేదు. మరి ఇంత జనాభా ఉన్న మాదిగలు వర్గీకరణ కోరుతుంటే అది అమలు చేస్తారని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు వెనక్కి పోయడం వల్ల ఇవాళ వర్గీకరణ సమస్య పెండింగ్ లో పడ్డది. ఈ సందర్భంలో ఒకవైపు వర్గీకరణ చేయకుండా మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న క్రమంలో మాదిగ జాతికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే వర్గీకరణ సాధించుకోవాల్సిన ఒక చారిత్రక అనివార్యత మాదిగ ప్రజల మీద ఉంది. కాబట్టి మేము ఇప్పుడు తక్షణం ముఖ్యమంత్రి గారిని వర్గీకరణ అమల్లో తీసుకురావాలని కోరుతున్నాం. కానీ ఇప్పుడు మీరే అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట రియాక్ట్ అయ్యారు, మొట్టమొదటి తెలంగాణలో వర్గీకరణ చేద్దామనేది ఆయన నినాదం మాట్లాడి. అంటే దీని వెనక అడుగు వేయడానికి ప్రధాన కారణం మాలలు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది బయటకు వచ్చి వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు మాట్లాడారు, అక్కడి నుంచే కదా ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. సో బేసిక్ గా వాళ్ళ వల్లే ఇది వెనక అడుగు వేసిర్రు అనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారు? 100కు 100% కాంగ్రెస్ పార్టీలో మాలల ప్రాతినిధ్యం, మాలల పలుకుబడి తీవ్రంగా ఉన్నదనే విషయం క్లియర్ ఉంది. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో, దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం పోయి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన సందర్భంలో తాను కూడా సానుకూలంగా స్పందించి మంత్రివర్గ ఉపసంఘం నియమించి సమస్యను త్వరగా పరిష్కారం చేసి వర్గీకరణ అమల్లో తీసుకొస్తామని ఆయన మాట కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మాలా ప్రజాప్రతినిధుల బృందం పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన మీద ఒత్తిడి పెంచి అప్పటి నుండి ముఖ్యమంత్రి గారిని వర్గీకరణ మీద ముందుకు పోకుండా వెనక్కి నెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ ఒకవైపు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెడుతూనే మాలా సామాజిక వర్గాన్ని అంతా కూడగట్టి సింహగర్జన అనే సభను నిర్వహించి ఇప్పటికీ అన్ని విధాలుగా మానశక్తులందరూ సమీకరించి ప్రభుత్వం మీద బలంగా ఒత్తిడి తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని వర్గీకరణ మీద ముందు పోకుండా అడుగడుగున అడ్డంకులు కల్పించిన పరిస్థితి 100% బలం ఉంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల, ఢిల్లీలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి దగ్గరగా కుప్పల రాజు ఉన్నాడు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి రూపంలో బట్టి విక్రమార్క ఉన్నాడు, వాళ్ళ కుటుంబానికి 3 పదవులు ఉన్నాయి, రాజకీయ పదవులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మల్లు రవి ఉన్నాడు. ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో పేరుగాంచినటువంటి మాల నాయకులందరూ ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రేవంత్ రెడ్డిని వర్గీకరణ మీద ముందుకెళ్లకుండా అడుగడుగులు అడ్డు తగ్గడం వల్లనే ఇప్పటికీ వర్గీకరణ సమస్య పెండింగ్ లో ఉందని మేము భావిస్తున్నాం. రెండోది, ఒకవేళ వర్గీకరణ సమస్య అడ్డుకోవడమే మాత్రమే కాకుండా వాళ్ళ రేవంత్ రెడ్డి వర్గీకరణ లేకుండా టీచర్ పోస్టులను భర్తీ చేయడంలో కూడా మాలన కుట్ర ఉంది. వర్గీకరణ నిర్లక్ష్యం చేసే కొద్దీ, వర్గీకరణ జాప్యం చేసే కొద్దీ ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అయిన తర్వాత ఇవన్నీ దోచుకోవచ్చని ఒక దుర్బుద్ధితోని వాళ్ళ మాలలు వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద ముఖ్యమంత్రి ఒత్తిడి ఉండడం వల్లనే ఆయన వెనక్కిపోయిందని చెప్పేసి భావిస్తున్నాం. ఒకటంటే ఇప్పుడు నిజంగా అంటే వివేక్ వెంకటస్వామి కావచ్చు, మాల నాయకులు ఎవరైనా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరైనా కానీ ఆ కేంద్రానికి వెళ్ళి అక్కడున్న ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీని కావచ్చు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంటుందా వాళ్ళకి?
100% ఉంటుంది. వాళ్ళు జాతీయ అధ్యక్షుడే మాల కదా, మల్లికార్జున ఖర్గేనే మాల కదా, వాళ్ళ దగ్గర కుప్పల రాజు ఉన్నాడు కదా. వాళ్ళ డైరెక్షన్స్ లేకుండా, వాళ్ళ ఆశీస్సులు లేకుండా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని, సోనియా గాంధీ గారి నిర్ణయాన్ని, రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని ధిక్కరించి ఏ విధంగా వీళ్ళు మాట్లాడతారు, ఏ విధంగా సభలు పెడతారు? ఒకవేళ నిజంగా వాళ్ళ ఆశీస్సులు లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వాళ్ళ మీద కమిషన్ చర్యలు తీసుకోవాలి కదా. ఏఐసీసీ పాలసీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది కదా, రాహుల్ గాంధీ స్టాండ్ వర్గీకరణకు అనుకూలంగా ఉంది కదా, సోనియా గాంధీ స్టాండ్ వర్గీకరణకు అనుకూలంగా ఉంది కదా. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారే సేవల డిక్లరేషన్ రిలీజ్ చేసి అందులో మొదటి అంశంగా వర్గీకరణ గురించి మాట్లాడింది కదా. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అధిష్టానం మొత్తం అనుకూలంగా ఉన్నా దాన్ని వీళ్ళు ధిక్కరించి ఇవాళ సభలు పెట్టి, సమావేశాలు పెట్టి ఇవాళ వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే అధిష్టానం ధిక్కరించినట్టు. వాళ్ళ మీద కమిషన్ ఎందుకు చర్యలు చేపడతలేరంటే వాళ్ళ గాడ్ ఫాదర్ గా కుప్పలరాజు ఒక వైపు ఉన్నాడు, తర్వాత మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, ఇక్కడ వాళ్ళని కాపాడడానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు. వీళ్ళందరి అండదండలు చూస్తూనే వాళ్ళు బహిరంగంగా వచ్చి ఇవాళ వర్గీకరణ అడ్డుకోవడం కోసం కుట్రలు. ఒకటన్నా వాళ్ళు ప్రతి ప్రెస్ మీట్ లో కూడా చెప్పేది ఒకటే మాట్లాడుతూ ఉన్నారు, ఇది అసలు రాజ్యాంగబద్ధంగానే లేదు, కేవలం కొంతమందికి ఈ ఉపయోగం జరిగే కార్యక్రమంగా మందకృష్ణ మాదిగ పోతా ఉన్నాడు. అది మాదిగలకు కావచ్చు, లేదా ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్న బీసీ నాయకులు, రెడ్డి నాయకులు, మిగతా వాళ్ళకి. కానీ ఇది రాజ్యాంగబద్ధం ఉంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? రాజ్యాంగబద్ధంగా అంటే ఎట్లా చేయాలో ఫస్ట్ వాళ్ళు దాని వాళ్ళు నిర్వచనం చెప్పాలి, ఇది ఒక అంశం. రెండోది, సుప్రీంకోర్టులో వైసీ వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? రాజ్యాంగ ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం ఎవరి నేతృత్వంలో ఏర్పడ్డది? జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వం, చీఫ్ జస్టిస్ ఆనాడు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడ్డది. అందులో 7 సభ్యులతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. ఇది మామూలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గా, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనమే ఈ తీర్పిచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఏ విధంగా ఇచ్చింది? రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఎస్సీ వర్గీకరణ ఉన్నది కాబట్టి, ఇది అసమానతల రూపుమార్పే చర్య కాబట్టి, ఇది సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానత తొలగించే కార్యక్రమానికి ఉపయోగపడే చర్య కాబట్టి, రాజ్యాంగం ఆర్టికల్ 14 సమానత్వానికి లోబడి ఎస్సీ వర్గీకరణ కొనసాగుతుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఒక చారిత్రకంగా తీర్పిచ్చింది. ఈ తీర్పు మీద దేశంలో అన్ని వర్గాల మేధావులు స్పందించింది, అన్ని వర్గాల రాజకీయవేత్తలు స్పందించింది, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు స్పందించింది. వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు? ఒక మాలలే. సమాజం మొత్తం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వర్గీకరణ ఒప్పుకుంటున్నప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని ఎవరికి దోస్తున్నది? కేవలం మాలలకే దోస్తున్నది. సమాజం అంతా రాజ్యాంగానికి లోబడి ఉందని అని ఒప్పుకుంటున్నది, రాజ్యాంగబద్ధంగానే జడ్జిమెంట్ వచ్చిందని ఒప్పుకుంటున్నారు, దాన్ని స్వాగతించిండ్రు. రాష్ట్రాలకు అధికారం ఉంది, రాష్ట్ర వర్గీకరణ చేయాలని కోరుతున్నప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నది ఎవరు? ఒక మాలలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఇంకా రాజ్యాంగబద్ధంగా చేయాలని మనం వాళ్ళు మాట్లాడే ఉన్నది, దాన్ని అడ్డు పెట్టుకుని వర్గీకరణ ఆపన కుట్ర తప్పితే. గతంలో ఒకసారి ఈ తీర్పును కొట్టేయడం అనేది మీరు కూడా చూసే ఉంటారు, ఆ తీర్పు కొట్టేయడం అనేది మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కొట్టేదన్న నమ్మకం ఏంటి అనేది కూడా ఒక రైట్. ఇక్కడ ఏం జరిగిందంటే ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం లేదనే దాని మీద రద్దు చేయబడ్డది 2004లో. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందనే దాని మీద వచ్చింది సాంకేతిక సమస్య. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం చెప్పింది. ఇవాళ 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ అంశాన్ని ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. 341 ఆర్టికల్లో ఏదైనా ఒక కులాన్ని గుర్తించాలన్నా, ఏదైనా ఒక కులాన్ని తొలగించాలన్నా, ఏదైనా ఒక కులాన్ని కలపాలన్నా దానికి పార్లమెంట్ అధికారం ఉందని చెప్పింది. వర్గీకరణ చేసేది ఏదైనా కులాన్ని గుర్తించే చర్య కాదు, వర్గీకరణ చేసేది ఏ కులాన్ని తొలగించే చర్య కాదు, వర్గీకరణ చేయడం అంటే ఏ కులాన్ని కలిపే చర్య కాదు. వర్గీకరణ చేయడం వల్ల షెడ్యూల్ కులాల్లో ఏ కులంగా షెడ్యూల్ కులం అనే స్తోమతను లేదా ఆ స్థాయిని కోల్పోదు, ఆ అర్హతను కోల్పోదు. కాబట్టి వర్గీకరణ అనేది రాజ్యాంగానికి లోబడి ఉంది, వర్గీకరణ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఉదాహరణకు ఎస్సీ రిజర్వేషన్లను, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు పంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు లేదని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఇచ్చింది. కేసీఆర్ గారు ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయనుకుందాం, 6% ఎస్టీ రిజర్వేషన్ ఎంత చేసిండు? 10% చేసిండు. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ 14 ఉన్నాయి, 14 ఎంత పెంచిండు ఆయన? 15 చేసిండు. 14% రిజర్వేషన్లు 15% పెంచినప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్లు ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన పంచే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి క్లియర్ గా గత జడ్జిమెంట్లని చెప్తున్నాయి, సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఇచ్చిన జడ్జిమెంట్లని క్లియర్ గా చెప్తున్నాయి. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయడమే రాజ్యాంగబద్ధం, ఎస్సీ వర్గీకరణ చేయడమే రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగ ప్రియంబుల్లోనే సామాజిక న్యాయం అనేది ప్రధాన అంశంగా ఉంది. సామాజిక న్యాయం అంటే ఏంటి? ఎవరి జనాభా ఎంతో వారికి అంత అనే అవకాశాలు రావడం అనేది సామాజిక న్యాయం. ఇది రాజ్యాంగం కోరుతున్న సామాజిక న్యాయానికి లోబడి ఉన్న చర్యనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ. ఈ ఏదైతే 30 ఏళ్ల పోరాటం ఉందో మందకృష్ణ మాదిగ గారి ఈ అంశం మీద, ఎస్సీ వర్గీకరణ మీద, అంటే కొంతమంది మేధావులు మాట్లాడుతా ఉన్నారు, ఈ 371 ఆర్టికల్ ప్రకారం కూడా దీన్ని చేసుకోవచ్చు కదా, మరి 30 ఏళ్ల నుంచి ఈ విషయం ఎందుకు తెలియలేదు మందకృష్ణ మాదిగ అనే ప్రశ్న కూడా వస్తా ఉంది. ఎందుకంటే 1996లోనే
371D ఆర్టికల్ ప్రకారం అమలు చేసుకోవచ్చు అనే అంశం వచ్చింది. మరి 371 ఆర్టికల్ ప్రకారం చేసుకుంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆమోదిస్తే సరిపోతుంది, గవర్నర్ ఆమోదిస్తే సరిపోతుంది కదా అనేది కూడా ఒక ప్రశ్న వస్తా ఉంది. దానికి ఏం రైట్. ఇప్పుడు ఈ మేధావులకు నేనేం చెప్తున్నా అంటే, పంజాబ్ లో 1975లో వర్గీకరణ అమల్లోకి వచ్చింది, ఇవాళ 2025 50 ఏళ్ళు అమలు జరుగుతుంది. 50 ఏళ్ళు అమలు జరిగితే ఏ పార్లమెంట్ చట్టం చేస్తే అమలు జరిగింది? మరి ఎక్కడ నుండి ఆమోదం జరుగుతుంది? అక్కడ 50 ఏళ్ళకి అమలు జరుగుకుంటూ వస్తున్నది. పంజాబ్ లో అమలు జరుగుతున్నాయి కదా, 30 ఏళ్ళ నుండి తమిళనాడులో అమలు జరుగుతుంది కదా, ఇప్పుడు హర్యానాలో జరుగుతున్నాయి కదా. అక్కడ లేని పార్లమెంట్ చట్టాలు, హర్యానాలో లేని పార్లమెంట్ చట్టాలు, తమిళనాడులో లేని పార్లమెంట్ చట్టాలు తెలంగాణ వరకే ఎందుకని అడుగుతున్నా. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, వర్గీకరణ చేసుకునేది కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని క్లియర్ గా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చుకోవాలి, రాష్ట్రాలకు అధికారం కల్పించే 371 పరిగణలో తీసుకోవాలని మాట్లాడడం అనేది అవివేకం. ఇది జాప్యం చేసే చర్య, దీన్ని పక్కదారి పట్టించే చర్య తప్ప నిర్దిష్టంగా వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి సాధించే సాహసం ఎవరు చేయలేరు. సుప్రీంకోర్టుకు మళ్ళీ పోయినా వాళ్ళు చేసేది ఏదైతే వర్గీకరణ రద్దు చేయాలని చెప్పేసి జరిగే కుట్రలు సుప్రీంకోర్టులో నిలబడవు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రివ్యూకి పోయింది కదా, రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, క్రియేటివ్ పిటిషన్ కదా, దాన్ని కూడా కొట్టేసింది కదా. రేపు వర్గీకరణ వ్యతిరేకులు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు వర్గీకరణ వ్యతిరేక వాదనలు అంగీకరించదు, వర్గీకరణ వ్యతిరేక పిటిషన్లు కొట్టేస్తానన్న నమ్మకం మాకుంది. అక్కడ దాకా పోయే పరిస్థితి లేదు, ఎందుకంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లోబడే రేపు వర్గీకరణ జరగబోతున్నది. దాన్ని ఆమోదిస్తే అందరికి న్యాయం జరుగుతుంది అన్న. ఒకటంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకి ప్రధానంగా సానుకూలంగా స్పందించాల్సింది ఎస్సీలు, ఎస్సీ కులాలు, ఉప కులాలు కావచ్చు, ఎస్సీ కులాల్లో వాళ్ళు మీకు ఆమోదం తెలపాల్సింది. అయితే ప్రధానంగా మీరు రెడ్లు కావచ్చు లేదా బీసీలు కావచ్చు వీళ్ళని కలుపుకునే పోవాలనే అంశం మీద ఎస్సీ వర్గీకరణ జరిగే ఛాన్స్ ఉందా? అంటే వీళ్ళు రావడం వల్ల, వీళ్ళ సపోర్ట్ తీసుకోవడం వల్ల. అంటే మాలలో ఏమంటున్నారంటే అసలు దానికి మేము కదా ఆమోదం తెలపాల్సింది, మేము కూడా దానికి ఎంకరేజ్ చేయాల్సింది, అసలు మా ప్రమేయం లేకుండా బీసీలనో లేకపోతే ముస్లింస్నో లేదంటే రెడ్డిలనో వీళ్ళ సహకారం తీసుకోవడం వల్ల ఎస్సీ వర్గీకరణ అవుతుందా అనేది కూడా ఒక ప్రశ్న వస్తా ఉంది. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు అంత ఉచిత సలహాలు ఇచ్చే బదులు ముందు వాళ్ళే అంగీకారం తెలిపి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మేము మాలనంతో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేము మద్దతు తెలుపుతున్నాం, మేము రిజర్వేషన్ పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు వర్గీకరణ వెంటనే అమల్లో తీసుకురావాలని ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. ఇతర కులాల దగ్గరికి మీరెందుకు పోతున్నారు అనే బదులు మీరే మాదిగలతో కూర్చొని మాట్లాడవచ్చు, లేదా మీరే ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాకున్న రిజర్వేషన్లు సమానం పంపించవచ్చు అని మాట్లాడచ్చు కదా. మాకు ఉచిత సలహాలు ఇచ్చడం ఎందుకు? సమాజంలో న్యాయం కోసం జరిగే పోరాటాలను, ధర్మం కోసం జరిగే పోరాటాలను సమాజంలోని అన్ని వర్గాలు బలపరుచుకుంటూ వస్తాయి. చాలా చోట్ల మాలల మీద హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, దాడులు జరిగినాయి. సమాజం ఇతర వర్గాలు సంఘీభావం తెలపలేదా? సమాజం ఇతర వర్గాలు మాలకు అండగా రాలేదా? మరి అప్పుడు మేము ఎస్సీలమే కదా, మేము మా సమస్య మేమే చూసుకుంటామని మాట్లాడినా వీళ్ళు? ఉదాహరణకు మిర్యాలగూడలో ప్రణయ హత్య జరిగింది, సమాజం మొత్తం అన్ని వర్గాలు స్పందించిండు. మరి అన్ని వర్గాలు స్పందించినప్పుడు ఇది మా ఎస్సీల ఇష్యూ మేమే మాట్లాడుకుంటాం అన్నారా? వాళ్ళ వరకు వస్తే ఒక న్యాయం, మిగతా వర్గాలకు వస్తే ఒక న్యాయమా? ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం లోబడి ఉన్న అంశం. మాదిగలకు చాలా ఏళ్ల నుండి అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళకు న్యాయం జరిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలు న్యాయమైన పోరాటాన్ని గుర్తించి ఉద్యమాన్ని సంఘీభావం ప్రకటించాయి, మద్దతు ప్రకటించాయి. ఈ ధర్మమైన పోరాటంలో మాదిగ జాతి గెలవాలని అన్ని కులాలు ఆకాంక్షిస్తున్నాయి. దానికోసం ఇప్పుడు ఈ పోరాటంలో మాతో కలిసి మొన్న వచ్చిన పద్మశ్రీ విషయం కూడా, మందకృష్ణ మా దగ్గరకు వచ్చిన విషయం కూడా బీజేపీ ప్రోద్బలంతోనే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పేర్లు ఆమోదించిందో వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వలేదు. ఆఖరికి గద్దర్ గారిని కూడా విమర్శించే ప్రయత్నం చేసారు బండి సంజయ్ గారు. అంటే దీన్ని ఎట్లా చూడాలి? అంటే కేవలం బీజేపీ ప్రోద్బలంతోనే వచ్చిందా పద్మశ్రీ? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మందకృష్ణ మాదిగ గారి పేరు ఎందుకు పంపలేదు? జస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం సూటిగా అడుగుతున్నా. ఎవరైతే ఇది బీజేపీ పిలిచిందని మాట్లాడుతున్నారు వాళ్ళు సూటిగా, కాంగ్రెస్ ప్రభుత్వం మందకృష్ణ మాదిగ గారి పేరు ఎందుకు పంపలేదు? గద్దరు, గోరెడ్డి వెంకన్న లాంటి మాలోలే కనబడతారా? కాంగ్రెస్ పార్టీకి మాదిగలు కనబడరా? నేను సూటిగా స్పష్టిస్తున్నా, మీరు వీళ్ళ పేరు ఎందుకు పంపలేదు? ఇప్పుడు రెండవది, మందకృష్ణ మాదిగ గారికి వచ్చింది ప్రజా సంబంధాలకు సంబంధించిన విషయాల్లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మందకృష్ణ మాదిగ ఈ 30 ఏళ్ల కాలంలో ఎన్ని పోరాటాలు చేసినో, ఎంతమంది ప్రజలకు మేలు చేసినా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మందకృష్ణ మాదిగ గారికి ఇవాళ ఈ అవార్డు ఇస్తే అది బీజేపీ ఇప్పించింది అని అంటున్నారు కదా. మరి గడ్డం సమ్మాయ చిందు కళాకారునికి ఎవరు ఇచ్చిండు? కిన్నెర మొగిలాయకి ఎవరు ఇచ్చిండు? మరి వాళ్ళు కూడా బీజేపీ? మరి వీళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నర్ర రవికుమార్ అనే ఒక మాలయానికి ఇచ్చిండు, మరి ఆయన కూడా బీజేపీనా? చాలా మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి కదా. పద్మశ్రీ అవార్డుకు రాజకీయ పార్టీలను అంటగట్టడం అనేది అవివేకం. ముందు దాన్ని బంద్ చేసుకోవాలి. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళుగా తెలుగు నేల మీద పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం అందరు తెలిసే. వికలాంగుల కోసం పోరాటం చేసిండు. 2 తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల మందికి వికలాంగులకు పెన్షన్లు అందుతున్నాయి. 30 లక్షల మంది వికలాంగులు వాళ్ళు మాదిగలు లేరు కదా, అన్ని కులాల్లో ఉన్నారు. వృద్ధుల వితంతుల కోసం పోరాటం చేసిన 40 లక్షల మందికి 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ మేలు జరుగుతుంది, వాళ్ళ పెన్షన్ పెరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చిండు, 9 కోట్ల మంది పేదలకు బెనిఫిట్ జరుగుతున్నది. అందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించిండు, 25,000 ఉద్యోగాలు మాదిగలకు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ సాధించిండు. ఇప్పుడు వేలాది మంది ఆ రిజర్వేషన్లు మాలలు ఉపయోగించుకుంటున్నారు, మాదిగలు ఉపయోగించుకుంటున్నారు, గిరిజనులు ఉపయోగించుకుంటారు, అందరూ ఉపయోగించుకుంటారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. వీటితో పాటు మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు
పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించిండు. ఎవరైతే మహిళల మీద అత్యాచారాలు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా, భవిష్యత్తులో ఈ మహిళల మీద అత్యాచారాలు జరగకుండా కట్టుదిట్ట భద్రతలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ఒప్పించి పోరాటం చేసుకుంటూ వచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కోల్పోతే అట్రాసిటీ యాక్ట్ కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసి తిరిగి ఆ చట్టాన్ని సాధించిండు. వీటన్నిటికన్నా ప్రధానంగా తెలంగాణ కోసం చాలా మంది అమరవీరులు చనిపోతే వాళ్ళ కోసం ఏ పార్టీ పట్టించుకోలేదు. ఏ పార్టీ పట్టించుకోకపోతే వాళ్ళ కుటుంబాలందరినీ ఏకం చేసి ఈ హైదరాబాద్ లోనే తెలంగాణ అమరవీరుల కడుపుకోత మహాసభ పెట్టి ఆ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలని మందకృష్ణ డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ ఫలితంగానే తెలంగాణ ఏర్పడతాక తెలంగాణ ప్రభుత్వం ఆ డిమాండ్లన్నీ నెరవేర్చింది. మరి వాళ్ళ కోసం మాట్లాడిన మందకృష్ణ మాదే గారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు అందరూ మాదిగోలే కాదు కదా, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా. తెల్ల రేషన్ కార్డు సంబంధించినటువంటి బియ్యం కోట ఒక వ్యక్తికి 4 కిలోలు వచ్చేది, అది 6 కిలోలు పెంచాలి, క్రమక్రమంగా 10 కిలోలు పెంచాలని మందకృష్ణ డిమాండ్ చేసిండు. ఇప్పుడు అది అమలు జరుగుతున్నది. ఇవాళ పేదవాళ్ళందరూ తినే బియ్యం మెతుకు మీద ఎవరి పేరు ఉన్నది? మందకృష్ణ పేరే ఉన్నది కదా. మరి ఇన్ని పోరాటాలు జరుపుకుంటూ వచ్చినాయి. మందకృష్ణ ఎంఆర్పిఎస్ మాదిల కోసం ఉద్యమం చేసిండు. మాదిల కోసం ఉద్యమం చేస్తూనే సమాజం ఈ ఉద్యమానికి అండగా ఉన్నది కాబట్టి, సమాజం తోడ్పాటును అందించింది కాబట్టి, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ముఖ్యంగా పేద వర్గాలకు సేవ చేయాలనే ఒక సామాజిక దృక్పథంతో ఇన్ని పోరాటాలు చేసి ఇంతమంది ఫలితాలు అనుభవించారు. నేను గర్వంగా చెప్తున్నాం, తెలుగు నేల మీద 90% ఇళ్లలో మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితాలు ఉన్నాయి. కులంతో మతంతో సంబంధం లేకుండా, కులంతో మతంతో సంబంధం లేకుండా 90% ఇళ్లలో మందకృష్ణ మాదిగ పోరాటం చేసి సాధించిన ఫలితాలు ఉన్నాయి. దేని ద్వారా చేసిండు? కేవలం పోరాటం ద్వారానే. ఆయనకు రాజకీయ పదవులు లేవు, ప్రభుత్వ పదవులు లేవు. పదవులు లేకుండా, రాజకీయ పదవులు లేకుండా, చేతులు అధికారం లేకుండా ఇన్ని సంక్షేమ పథకాలను పోరాటం ద్వారా సాధించిన నాయకులు భారతదేశంలో మందకృష్ణ మాదిగ తప్ప ఎవరు కనబడరు. ఇంత చరిత్ర ఉన్నది కాబట్టి, ఇన్ని వర్గాల సేవ చేసింది కాబట్టి, ముఖ్యంగా అణగారిన వర్గాల్లో మరింత అణగారిపోయినటువంటి వికలాంగులు లాంటి వర్గాలను, అనాథాలు లాంటి వర్గాల కోసం మాట్లాడింది కాబట్టి ప్రభుత్వం గుర్తించి వాళ్ళ పద్మశ్రీ అనే అవార్డును మందకృష్ణ మాదిగ గారికి ఇవ్వడం జరిగింది. ఇది కేవలం గుర్తింపు మాత్రమే, ఇది మేము గౌరవంగా చూడట్లేదు. మందకృష్ణ మాదిగ రావాల్సిన గౌరవం ఇంకా ఉన్నది, ప్రభుత్వాలు ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. పద్మశ్రీ అనేది మందకృష్ణ చేసినటువంటి పోరాటానికి, ఆయన చేసిన సేవలకు గుర్తింపు మాత్రమే. ఆ గుర్తింపు రావడాన్ని మాదిగ జాతి స్వాగతిస్తున్నది. ఇవాళ మందకృష్ణ పద్మశ్రీ రావడాన్ని మాదిగ జాతికి వచ్చిన పద్మశ్రీగా, ముఖ్యంగా అణగారిన వర్గాలకు వచ్చిన పద్మశ్రీగా సమాజం భావిస్తున్నది. ఇంకోటన్నా, ఇప్పుడు మాలలు ఏమంటా ఉన్నారంటే, మాలల్ని మాదిగల్ని విభజించి పాలించాలనే ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తా ఉంది. అందుకే మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెడతా ఉంది ఈ వర్గీకరణ అంశం మీద అనేది ఒక టాక్ ఉంది. దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ మరి 1975లో పంజాబ్ లో వర్గీకరణ చేసింది. మరి కాంగ్రెస్ విడగొట్టింది. అక్కడ కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఏ ఉద్దేశంతో పెట్టింది? దళితులు విడగొట్టాలని పెట్టిందా? మల్లికార్జున ఖర్గే గారు చెవిలో డిక్లరేషన్ విడుదల చేసిండు, దళితులు విడగొట్టాలని చేసిండా? రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో మాట్లాడి వర్గీకరణ చేస్తామని, మరి ఆయన విడగొట్టాలనే ఉద్దేశంతో చేసిండా? మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ప్రకటన చేసిండు, విడగొట్టాలనే ఉద్దేశంతో చేసిండా? మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా విడగొట్టాలనే ఉద్దేశంతో జరిగినాయా? హర్యానాలో మరి వర్గీకరణ జరిగింది, ఇప్పుడు తమిళనాడు జరిగింది. అక్కడ వర్గీకరణ అమలు జరిగిన దగ్గర దళితులంతా కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా? అది బూటక ప్రచారం. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఎక్కడా కూడా వర్గీకరణకు సానుకూలంగా ఏ నాయకుడు కానీ, కనీసం పార్టీలో ఉన్న మాదిగలు కూడా మీకు సపోర్ట్ గా వచ్చినట్టుగా కనపడట్లేదు. మరి ఏం అవుతుంది అంటారు? వర్గీకరణ చేసే ఛాన్స్ ఉంటే, అవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఏం చేద్దాం? మేము బలంగా విశ్వసిస్తున్నాం, 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ పూర్తి చేస్తుందని మేము నమ్ముతున్నాం. రేపు చరిత్రలో 30 ఏళ్ల వర్గీకరణ పోరాటానికి ముగింపు ఎవరు చేశారనంటే చరిత్రలో రేవంత్ రెడ్డి పేరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇదే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఆయన తక్షణం వర్గీకరణ అమల్లో తీసుకొచ్చి ఈ మాదిగ ప్రజల హృదయాలను గెలుచుకోవాలని మేము వారు సూచిస్తున్నాం. మాదిగలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా వర్గీకరణ కోరుతున్న వాళ్ళే. వాళ్ళ ఆ ప్రభుత్వంలో వాళ్ళ పాత్రను ఏ విధంగా నిర్వర్తించాలో ఆ విధంగా నిర్వర్తిస్తున్నారు. కానీ మాదిగలతో పోల్చుకుంటే మాలల బలం, వాళ్ళ పలుకుబడి పెద్దగా ఉన్నది కాబట్టి వాళ్ళను అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నంలో కొంత వెనకబాటులో మాదిగ ప్రజాప్రతినిధులు ఉండవచ్చు, కానీ వాళ్ళ పాత్ర అక్కడ నిర్వర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పనిసరిగా వర్గీకరణ మీద ముందుకే వెళ్ళాలి, వెనకపోయే అవకాశం లేదు. వెనకపోతే మాదిగలు ఊపుకునే పరిస్థితి లేదు, మాదిగలు కాదు సమాజం కూడా ఊపుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన పబ్లిక్ మీటింగ్ లో చెప్పలేదు, నిండు అసెంబ్లీలో చెప్పిండు, శాసనసభ వేదికగా చెప్పిండు. శాసనసభ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకే కట్టుబడి ఉండకపోతే ఇక రేవంత్ రెడ్డి గారి మాటకు తెలంగాణ సమాజంలో విలువ ఉండదు. అన్ని వర్గాలు ఆయన మాటను విశ్వసించే పరిస్థితి ఉండదు. వర్గీకరణను అమలు చేయడం ద్వారానే రేవంత్ రెడ్డి గారి యొక్క మాటకు ఉండబడే విలువ ఆ సమాజంలో, తెలంగాణ సమాజంలో పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వర్గీకరణ ఫినిష్ చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఒకవేళ ఈ ఫిబ్రవరి 7 తర్వాత, ఇవాళ ఫిబ్రవరి 7వ తారీఖున ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలవాలని మందకృష్ణ మాదిగ గారు బహిరంగంగా ఆహ్వానించడం జరిగింది. ఇది జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిన తర్వాత వర్గీకరణ అమలు జరుగుతాయని ఆశిస్తున్నాం. ఒకవేళ వర్గీకరణ అమలు జరగకపోతే తదుపరి ఏం చేయాలనే విషయం ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ సమావేశంలో కూర్చున్న తర్వాత మళ్ళీ మందకృష్ణ మాదిగ గారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. రైట్, థ్యాంక్ యూ.